वारंगल जिला डुब्बा श्रीनिवास को तेलंगाना राज्य आर्य वैश्य महासभा वारंगल जिले के अध्यक्ष के रूप में चुना गया है और एसोसिएशन के राज्य सचिव वांगेती अशोक ने कहा कि आने वाले दिनों में नेताओं को इस तरह से काम करना चाहिए कि वारंगल जिला एसोसिएशन में सबसे आगे हो। इस अवसर पर वारंगल बीट बाजार में आयोजित प्रेस कॉन्फ्रेंस में तेलंगाना आर्य वैश्य महासभा के राज्य सचिव वांगेती अशोक, वारंगल जिला अध्यक्ष डुब्बा श्रीनिवास, राज्य जिला नेता गर्लापति श्रीनिवास एर्रा प्रकाश, श्रीराम रविंद्रपाला, मुरली मंचला, कृष्णमूर्ति पोलेम, सदाशिवडू, शोभन बाबू, शबाबू, मिट्टी, सुरेंद्र और अन्य ने भाग लिया। अशोक डुब्बा श्रीनिवास ने कहा कि डुब्बा श्रीनिवास को सर्वसम्मति से आर्य वैश्य महासभा वारंगल जिले का अध्यक्ष चुना गया है। तेलंगाना वारंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। వేరే విధంగా ఉండదు అంటే దానికి బైలాస్ రూల్స్ ఉంటాయి. ఇక్కడ 100 సంవత్సరాల చరిత్ర గల ఆర్యవైశ్య మహాసభ తెలంగాణకు సంబంధించింది. ఆ కోణంలో ఆ ప్రక్రియలోని భాగంగా ఇక్కడ కూడా వరంగల్లో ఎందుకంటే రెవెన్యూ డివిజన్స్ ఉంటాయి. నర్సంపేట రెవెన్యూ డివిజన్ ఒకసారి, వరంగల్ రెవెన్యూ డివిజన్ ఒకసారి వస్తుంది. వరంగల్ జిల్లా అయినందుకు గాను వరంగల్ రెవెన్యూ డివిజన్కి ఇవ్వడం జరిగింది. మిగతా ఒక 4-5 పోటీ తత్వంలో కూడా ఉండే వారి చాకచక్యంతో వాస్తవంగా ఏంటంటే 1-2 పేర్లు కూడా చెప్పాలి మీకు. గార్లపాటి సీన్ గారు, సీతారాం గారు, ఇంకా ఒక 5-6 పోటీకి ఉండే. ఆ పోటీలోని భాగంగా దుబ్బా సీన్ గారు వాస్తవం మానవ ప్రయత్నం చేసి వారు ఆ పోటీలకు సంబంధించిన విధి విధానాలలో వారితో కాంప్రమైజ్ చేసుకుంటూ ముందుకు కొనసాగిండే తప్ప ఎవరి ప్రమేయం లేదు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు, ఎలాంటి పనులు కూడా లేవు. కాబట్టి ఏకగ్రీవ నామినేషన్ పడ్డది, ఏకగ్రీవంగా చేయడం జరిగింది. అంతే తప్ప ఇక్కడ ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే మళ్ళీ పిఎస్సీలను కూడా ఈరోజు డిక్లేర్ చేయాలని పోవడం జరిగింది. పిఎస్సీలో అంటే అధ్యక్షునిగా దుబ్బా శ్రీనివాస్ గారు, జనరల్ సెక్రటరీగా గార్లపాటి నాగేంద్రబాబు గారు, నర్సంపేట నుంచి ఈసారి ట్రెజరర్గా గంధే శ్రీనివాస్ గారిని తీసుకోవడం జరుగుతుంది. ఈ పిఎస్సీలతోటి మా ఒక 1000-1500 మందితోటి మాకు తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ నాయకులు వచ్చి ఇక్కడ వీరి ప్రమాణ స్వీకారోత్సవం పెద్ద ఎత్తున కూడా చేయడం జరుగుతుంది. 1500 నుంచి 2000 మందితో కార్యక్రమం ఏర్పాటు చేద్దామని కూడా అనుకున్నాం. త్వరలో మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్ష నియామక పత్రాన్ని నాకు అందజేసిన రాష్ట్ర నాయకులకి, జిల్లా నాయకత్వానికి మొత్తానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షులు అమరావతి లక్ష్మణరావు గారి ఆదేశాల మేరకు 1వ తారీఖు నామినేషన్ ప్రక్రియ, అదే రోజు ఈ జిల్లాలో ఉండబడే నాయకత్వంతో పూర్తి సహాయ సహకారాలు తీసుకుంటూ ఇక్కడ ఉండబడే రాష్ట్ర కార్యదర్శి, ఎన్నికల కన్వీనరు మన అశోక్ అన్న గారి సహాయ సహకారాలతో ఇక్కడ ఉండబడే నాయకత్వం కూడా ఈ జిల్లాలో చాలామందికి నేను పోటీ చేయాలని చెప్పనే తపన ఉన్న వాళ్ళంతా కూడా ఏదేమైనా మనం యూనిటీగా ఉండి ఈ ఆర్యవైశ్య మహాసభను ముందుకు తీసుకుపోదామని చెప్పిన లక్ష్యంతో సహాయ సహకారాలు అందించిన శ్రీనిల గారు కావచ్చు, అదేవిధంగా సీతారాం గారు కావచ్చు, నాగేంద్రబాబు గారు కావచ్చు, ఆర్యవైశ్య మిత్రబృంద నాయకత్వాలు కావచ్చు, రాష్ట్ర మహాసభ నాయకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు అనేక బాధ్యతలు నా మీద పెరిగాయి. అందరి సహాయ సహకారాలతోటి రేపు రాబో కాలంలో జిల్లాలో ఆర్యవైశ్యుల సంబంధించిన అంశాలన్నిటి మీద కూడా నిరంతరం కృషి చేస్తూ మహాసభ పెరుగుదల కోసం, అదేవిధంగా ఈ జిల్లాలో ఉండబడే ఆర్యవైశ్యుల అందరి కోసం కూడా నిరంతరం కృషి చేసే విధంగా అందరి సహాయ సహకారాలు తీసుకుని పనిచేస్తారని చెప్పడం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు కుల సంఘాలకు, రాజకీయాలకు